శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. తదుపరి రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు. 2 పాపగ్రహాలు. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. సంఘంలో గౌరవం గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని అడ్డంకులు అనేది ఏర్పడతాయి. చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. తగు జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తలు అనేది ముఖ్యం. వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండగలుగుతాయి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికి గురువు పంచమంలోకి పోయినప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాగలుగుతాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. సంఘంలో గౌరవం గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత అనేది బాగా క్రిటికల్ ఫ్యాక్టర్గా చెప్పచ్చు. సంతానం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అలాగే అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉందన్నమాట. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క అనుకూలత ఈ రాశి వారికి బాగా అనుకూలించే విధంగా ఉంది. మరి అదేవిధంగా రాశివారు రవి యొక్క అనుకూలత రీత్యా పెంపొందించుకోవడం కోసం సూర్యనారాయణ స్వామికి ఎక్కువగా పూజించాలి. ఎర్రటి పూలతో పూజించినట్లయితే ఆదివారం పూట ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 6 నుంచి 8 వరకు 2 గంటల పాటు సూర్య హోరా ఉంటుందన్నమాట. అంటే రవి హోరా ఉంటుంది. ఆ రవి హోరా సమయంలో మీరు వచ్చేటప్పటికి ముఖ్యంగా లవంగాన్ని నోట్లో 1-2 లవంగాల్ని నోట్లో వేసుకున్నట్లయితే సూర్యుడి యొక్క బలాన్ని మీకు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. రాజకీయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మీరు ఆశిస్తున్నటువంటి పదవిని మీరు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు పుస్తక రంగంలో ముద్రణలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు, కాఫీ టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. ఈ యొక్క సంవత్సరం నుంచి ఈ వారం నుంచి వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలతగా చెప్పచ్చు.